వెల్కమ్ టు వర్గీ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. శివరాత్రి వచ్చేసింది, జాగారం పూర్తయింది. ఇక మిగిలింది బీచ్ లో స్నానం, గుడికి వెళ్ళడం. ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయ్యాం. మా కోసం మా వారు బీచ్ కి వెళ్ళడానికి ఆటో బుక్ చేసి, ఆటో అని ముందు నుంచి తెలుసు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఆటోలోనే వెళ్తాం, ఫ్యామిలీ అంతా. అందరూ వెళ్తున్నాం కానీ మా వారు రాలేదు. ఎందుకంటే ఆయనకి నైట్ డ్యూటీ ఉంది. ఇప్పుడు మనతో వచ్చేస్తే ఈవినింగ్ మళ్ళీ డ్యూటీ వెళ్ళడానికి టైర్డ్ అయిపోతారు కదా, అందుకనే రాలేదు. సో మేము అందరం స్టార్ట్ అయిపోయాం. మా చిన్న పిన్ని వాళ్ళు కూడా మాతో జాయిన్ అవ్వడానికి వస్తాం. ఇంతకీ మేము ఎక్కడున్నామో తెలుసా, గంటియాడ్. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. మా బాబాయ్ మా కోసం లస్సీ కొని తెచ్చారు. మా పిన్ని బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చేసారు, ఆటో ఎక్కేసారు. మా పెద్ద మిస్ అయ్యాడు, ఎందుకంటే వాడు 10th కదా ఎగ్జామ్స్, అందుకనే స్కూల్కి వెళ్ళిపోయాడు. అందరూ ఆటో ఎక్కిపోయారు, బయలుదేరుతున్నాం. ఇంతకీ మేము ఏ బీచ్ కి వెళ్తాం మీకు చెప్పలేదు కదా, గెస్ట్ చేయండి, లాస్ట్ లో చెప్తాను. మా రుద్రాంశ అస్సలు ఇబ్బంది పట్టి బయటకు వెళ్తే మాత్రం నేచర్ ని జర్నీ ఎంజాయ్ చేయాలి. మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఆకలేస్తుంది, అందుకని మా బాబాయ్ కూడా లస్సీ తాగుతాను. చాలా బాగుంది, స్పెషల్ లస్సీ తాగడం ఇదే ఫస్ట్. దగ్గరికి వచ్చేసాం, బీచ్ కి రీచ్ అయిపోతున్నాం. బీచ్ కి రావడం నాది సెకండ్ టైం, ఎందుకంటే మా చిన్న పిన్ మ్యారేజ్ అయిన కొత్తల్లో శివరాత్రికి బీచ్ స్నానాలకు వచ్చినప్పుడు ఒకసారి వచ్చాం. ఇదే మళ్ళీ సెకండ్ టైం రావడం. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను, బీచ్ కి ఎప్పుడు వెళ్తాను, అందులోకి ఎప్పుడు దిగుతాను. ఫైనల్లీ వీఆర్ రీచ్ టు అవర్ డెస్టినేషన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బీచ్ కి వచ్చేసాం, బీచ్ దగ్గరికి వెళ్తాను. అక్కడ మా రుద్రాంశ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ఏంటి ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాం, వీళ్ళందరూ ఎవరు అని చూస్తున్నాడు. రుద్రాంశ్ ని బీచ్ లో దించడానికి తీసుకెళ్తున్నాను, కానీ అస్సలు వాడు కోఆపరేట్ చేయట్లేదు. ఏదో అలా తీసుకెళ్ళాను కానీ ఏడ్ చేస్తున్నాడు, అందుకే కాలు మాత్రమే తోటి తీసుకొచ్చేస్తున్నాడు. ఇలా మమ్మీ వచ్చింది, మమ్మీతో పాటు వాడిని మళ్ళీ బీచ్ లో తీసుకెళ్ళాను, కానీ అస్సలు అట్లా చూడండి ఎలా ఏడు భయపడుతాను పాపం, అందుకని ఇచ్చేసి నేను మాత్రం వచ్చేసాను. బీచ్ చూడగానే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసు. కొంచెం బీచ్ లో ఆడుకొని వచ్చి ఇప్పుడు రుద్రాంశ్ తో ఇసుకలో ఆడుతున్నాను. వాడి చేతులు ఇసుక అయిపోయి నోట్లో పెట్టేసుకుంటాడేమోనని వాష్ చేయడానికి తీసుకెళ్తాను. ఎలాగో తీసుకొచ్చాను కదా అని మళ్ళీ వాడిని నీటిలో ఉంచడం ట్రై చేశాను, కానీ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎలాగోలా ఉంచేసాను, ఓన్లీ నెక్ వరకే, హెయిర్ తడపలేదు, ఎందుకంటే వాడికి జలుబు చేసేస్తుంది. ఎందుకంటే వాటర్ చేంజ్ కదా, కొంచెం కేర్ తీసుకోవాలి. ఇలా కింగ్ కాంగ్ వచ్చింది బీచ్, సింగిల్ గా కింగ్ కాంగ్ తో ఫోటో తీసుకున్నాను. మా రుద్రాంశ్ తో పాటు కూడా. తర్వాత మా ఫ్యామిలీ అందరూ గుడ్లు కడుతున్నారు ఇసుకతోని. ఫస్ట్ మా పెద్ద పిన్ని గుడి కడుతుంది, మా చెల్లి హెల్ప్ చేస్తుంది ఇసుకేస్తూ. తినే మా చిన్నపిన్ని కూడా గుడి కడుతుంది. మా మమ్మీ మాత్రం శివలింగం చేస్తుంది. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా ఇలాగే దేవుడు సంబంధించిన పనులు మాత్రమే. మా పెద్ద పిన్ని గుడి కట్టేసి నిమజ్జనం కూడా చేసేసింది, అందుకనే రిలాక్స్ అవుతుంది. రుద్రాంశ్ ని మా తమ్ముడు చూసుకుంటున్నాం. వీళ్ళందరూ గుడ్లు కట్టడంలో బిజీగా ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారు. వెళ్లే ముందు ఒకసారి బీచ్ వాటర్ లో దిగిపోయాం, అందరూ ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకుంటున్నాం. మా రుద్రాంశ్ భయం కూడా కొంచెం తగ్గినట్టుంది, వాటర్ లో ఆడుకుంటున్నారు చేపట్టి, కానీ అలలు వచ్చినప్పుడు మాత్రం భయపడిపోతున్నారు. అందుకే ఎవరికి ఇవ్వకుండా నాతో పాటు ఉంచుకుంటున్నాను వాడిని. ఈ లోపు మా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం. చెప్పడం మర్చిపోయాను, నేను కూడా శివలింగం చేశాను. తర్వాత వాటర్ తో శివలింగానికి అభిషేకం చేశాను, అంతే. ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేసి బాబాయ్ చూడండి నాకు కుల్ఫీ తినిపిస్తున్నారు. మా చిన్నపిన్ని ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఉప్మా చేసి తీసుకొచ్చి అందరం ఉప్మా తినేసి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఆటో స్టార్ట్ చేస్తారు, ఇంటికి బయలుదేరిపోతాం. దారిలో స్వీట్ కార్న్ కనిపించాయి, కొనుక్కొని తింటూ జర్నీ చేస్తున్నాం. రుద్రాంశ్ చాలా టైర్డ్ అయిపోయాడు, అందుకే నిద్రపోయి మా పిన్ని వాళ్ళకి గంటియాడలో దించేసి మనం మళ్ళీ చిన్న బయటకు వచ్చేసాం. ఏ బీచ్ చెప్పలేదు కదా, యారాడ బీచ్ కి వెళ్ళి శివరాత్రి స్నానాలు ముగించి ఇంటికి వచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ అంటిల్ నెక్స్ట్ వీడియో.